యేసు ప్రభు కూడా ఏం చేశారంట, లూకాసు వార్త 21లో మరి 37వ వాక్యం ఉంది. పగటి పూటంతా ఆయన యెరూషలేముకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడని ఉంది. రాత్రి పూట ఏం చేశారంట, ఆయన ఒలివ కొండకు వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి వార్త 26:36లో గెత్సేమనే తోటకు వెళ్ళి నేరు మోకాళ్ళు వేసి ప్రభు ప్రార్థన చేశాడు ఉంటున్నది. అది శిష్యులను వచ్చి చూస్తే వాళ్ళు నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్రపోయేది యేసు ప్రభు చూసి, ఇక మత్తయి వార్త 26:40లో మీరు ఒక్క గడియన మేలుకొని ప్రార్థన చేయలేరా, ఒక్క గడియ 1 గంట సేపు మీరు ప్రార్థన చేయలేరని చెప్పి యేసు ప్రభు యొక్క శిష్యులను చూసి చెప్తున్నాడు. మీరు లూకాసు వార్తలు మీరు చూడండి, 22:41లో యేసు ప్రభు నేరు మోకాళ్ళు వేసి తండ్రికి ప్రార్థన చేశాడని ఉంది. ఎట్టేశాడంట, ఈ శ్రమలు ఉపద్రమంతా యేసు ప్రభు కళ్ళ ముందర నిలబడినప్పుడు ఇక లూకాసు వార్త 22లో 43వ వాక్యం, తండ్రి